హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో ఇక్కడ నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు టమాటా ముక్కలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా అయితే పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి కర్రీలో పసుపునైతే మనమైతే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. అదేవిధంగా కరివేపాకు కూడా ఇంట్లో ఉంటే నార్మల్గా ఫ్రెష్దే వేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే క్యాప్సికమ్ ముక్కలని ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. సో మొత్తం నూనెలో కలిసిపోయేంత వరకు అయితే కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనమైతే కొంచెం రుచికి సరిపడా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. సాల్ట్ వేయగానే కొంచెం తొందరగా కర్రీ అనేది కుక్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్యూరీ వేసుకోవాలి. ఇంతకుముందు వడ్డు పెట్టుకున్నాం కదా, టమాటో అండ్ ఆనియన్స్ ప్యూరీ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ప్యూరీ మొత్తం క్యాప్సికమ్ ముక్కలకు పట్టే విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి. సో కొంచెం కారం మంచిగా వేసుకుంటే మంచిగా కర్రీ అయితే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కారం వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. సో ధనియా పౌడర్ మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. సో అందుకని చెప్పి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని సో వీటన్నిటిని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తము అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మొత్తము. క్యాప్సికంలో అయితే విటమిన్ సి ఉంటుంది. అది రోగనిరోధక శక్తి కోసం అయితే పనిచేస్తుంది. విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యం గురించి అయితే పనిచేస్తుంది. సో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత సో చూడండి, కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. సో దీన్ని చపాతీలోకి, అన్నంలోకి తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.